మాట్లాడితే ధర్మము, నోరు తెరిస్తే నీతి, నిల్చుంటే నియమము, సడకెక్కితే సత్యము అన్నట్టే చేస్తుంటారు కదా బీజేపీ పార్టీలు. మా అంత నిష్టగా ఎవ్వరుండరు, పరమ నీతిమంతులు అన్నట్టు శిల్క పలుకులు అలుపుతారు. కానీ ధర్మం పేరుతో మాట్లాడే మాటలు మాత్రము ఇగో గిట్లున్నాయి. ఇంకోటి వాడు వస్తాడు, లంబుగాడు సిద్దిపేటోడు, ఒక లెవెల్ వరకు పారొచ్చు నీళ్ళు, ఒక లెవెల్ వరకు పారొచ్చు. అబే హౌలే కిందికి వెళ్ళిపోయినాయి నీళ్లు, అందుకే కుంగిపోయినాయి. మీరు సైడ్ వాల్స్ కూడా కిందికి వెళ్ళి పోకుండా సైడ్ వాల్స్ కడతారు, అది కూడా చక్కగా గట్టలే. ఏ లెవెల్కి నింపినా కిందికి వెళ్ళి అయితే నీళ్ళు పోతాయి కదా. ఇంత ఇంత పొడుగు పెరిగిండు, మెదడు ఎటు పోయిందేమో, కింద ఏమవుతుందో తెలియదు. ఇది ఎంపీ అరవింద్ సార్ నీతి, పద్ధతి, ధర్మము, సంస్కృతి, సాంప్రదాయము. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును లంబుగాడు, అబే హౌలే, పొడుగు పెరిగింది కానీ మెదడు పెరగలేదు, వాడు వీడు అని ధర్మానికి మారు రూపం నేనే అన్నట్టు ధర్మపుర అరవింద ఆనిముత్యాలు ఇవి. ఇదేనా సారు మీ కమలం గుర్తు పార్టీ నీకు నేర్పిన పద్ధతులు? పక్క పార్టీలను హౌలే, అబ్బే అని తిట్టమని పాఠాలు చెప్పిందా? పార్లమెంటు పరిభాష ఇదేనా సారు అని అడుగుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఎన్నడన్నా హరీష్ రావు సార్ పక్క పార్టీలను పల్లెత్తు మాట అన్నట్టు తెలుసా? ఇట్లా మాట్లాడిన మీకా మనిషి పెరిగినా మెదడు పెరిగింది హరీష్ రావు సార్ కా అని అంటున్నారు. ప్రజల గుండెలను నిలిచిన లీడర్ను బూతులు తిట్టుడు, అమాయక ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడానా మీ పార్టీ పద్ధతి? ఎప్పుడన్నా కళ్ళు నెత్తికెక్కినట్టు మాట్లాడినావా? అసలు నీకు మంచితనంగా మాట్లాడొచ్చా అని అడుగుతున్నారు ఎంపీ అరవింద్ సార్ మాటలు ఇన్నోళ్ళు. మీ మోడీ సార్ను ఒక్క మాటన్నా ఓర్చుకోకుండా దాడులు చేస్తారు, చిన్న చిన్న పిల్లల మీద కేసులు పెడతారు. ఇదా మీ నీతి నియమము? అవులే, అబే, వాడు వీడు అనే తిట్టు రాకనా కడమ లీడర్లు మాట్లాడుకుంటున్నది? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి అనే విజ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు నీతిగా మాట్లాడతలేరని చెప్పుకుంటారు తెలంగాణ పల్లెలల్లా. రాజకీయ లీడర్ల ముచ్చట ఇట్లుంటే విలేకరులు ప్రశ్నలు అడిగితే ఎటువంటి ధర్మాన్ని పాటించిర్రో ఇనురి. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు. కౌన్సిలర్కి గెలవనోడి గురించి అరగకరా నాకు. కౌన్సిలర్ గెలవనోడు ఏమడుగుతారా నన్ను? ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు ఆయనకి ఏంది పిఆర్ పాలిటిక్స్ కూడా తెలియదు. చూసిరా, ఇప్పుడే చెప్పినా కదా బేవకూఫ్ ఇనాలే అని విలేకరులు తన ఇంట్లో జీతగాళ్ళనట్టు బేవకూఫ్ గాళ్ళు అని అంటున్నాడు. ఇదేనా ఎంపీ సార్ మీ సంస్కారము? విలేకరులు అడిగితే ఒక్కసారి కాదు 100 సార్లనే చెప్పాలి, ఇంకింత వివరంగా ఓపికగా చెప్పాలి. అంతేగాని బేవకూఫ్ గాళ్ళు అని అంటావా? ఇంతకు నువ్వు ప్రజల్లో ఓటేస్తే గెలిచిన లీడర్వేనా లేకుంటే గల్లీ లీడర్వా? ఇంత తలదిక్కెందుకు అని అంటున్నారు విలేకరు సంఘం వాళ్ళు. అంతేలే, సావధానంగా సమాధానాలు చెప్పే దమ్ము లేనప్పుడు ఇట్లనే తిడతారని కూడా అంటున్నారు. అయినా మీ మోడీ సారు విలేకరులకు భయపడే ఇప్పటివరకు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తలేడు. నువ్వేమో ప్రెస్ మీట్లు పెట్టే విలేకరులను తిడతావు. మళ్ళా ఈ తిట్టుడులో లేని ఎంపీ సారు మీ పార్టీ పతారా పర్సనల్ పతారా పెరుగుతుంది అనుకుంటారా ఏంది? ఇట్లా ఓ పార్లమెంటు సభ్యుడై ఉండి అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడితే రోజు రోజుకు దిగజారిపోతున్నారు అనేది అర్థం చేసుకోర్రి. తెలంగాణ సమాజం మిమ్మల్ని తిట్టేదాకా తెచ్చుకోకూరి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు ఎంపీ అరవింద్ సార్ ఆనిముత్యాలైన ఇతర పార్టీల లీడర్లు. ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగిరేసి 80 ఏండ్ల స్వాతంత్ర పండుగ సంబరాలు చేసిన నాయకులారా, మా అడవి బిడ్డల బతుకుల దిక్కు ఒక్కసారి తొంగి చూడుర్రి. దేశాన్ని ఎంతో ఎత్తుకు తీసుకొని పోయినామని చెప్తున్న లీడర్లారా, మా చెప్పలేని బాధలు చూసి సిగ్గువాడుర్రి. మా బతుకులకు ఇంతవరకు రోడ్డు సాలో చేయలేకపోయిర్రెందుకు అని జాతీయ జెండాలు పట్టుకొని ఏలినోళ్ళ ఏలుతున్నోళ్ళ ఇజ్జత్ తీసినట్టు చేసిరి అడవి బిడ్డలు. దేశ రాజధానిలో స్వతంత్రం వచ్చిన రోజున గర్వంగా గుర్రాలతోని కవాత్ చేస్తే ఇక్కడ గిరిజనులు నడవలేని రాళ్ళు రప్పలల్లా పిల్లబాటల దీనంగా గుర్రాలను చేత పట్టుకొని ర్యాలీ తీసిరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో ఉండే సామలమ్మ కొండ అనే ఊరు జనాలు వీళ్ళంతా. అయ్యా విజనరీలు, విశ్వ గురువులు, ధర్మ పరిరక్షకులు, చూడరయ్యా మీ గొప్పతనము, ఇది మీరు మమ్మల్ని నేలుతున్న తీరు. ఈ గుర్రాలు లేకుంటే మా గూడాలకు పోలేము. కటిక చీకటైనా కాలరాత్రైనా కండ్లున్నా సూపులైన తిరిగా ఈ చిన్న బాట నుంచి నడిచిపోవాలి. ఏసీ కార్లలో తిరుగుతున్న లీడర్లకు వచ్చినంత స్వాతంత్రము మా దాకా ఇంకా రాలేదయ్యా అన్నట్టు తువ్వాళ్ళ చెప్పు పెట్టి కొట్టినంత పని చేశారు. 22 కుటుంబాలుండే పశువుల బండ, జీలుగులోవా, సోంపురం బండ అనే ఊర్లకు రోడ్డు సాలత లేదట, అంగన్వాడీ సెంటర్ లేవట, ఆశా వర్కర్లు లేరట. ఈ రోగమో నొప్పి వస్తే పట్నం పోదామంటే రోడ్డే లేదట. అందుకే స్వతంత్ర దినం నాడి అడవిబిడ్డలు బతకలేకుంటున్న దీన స్థితిని ప్రపంచానికి ఇట్లా జాతీయ జెండాలు పట్టే సాటి చెప్తున్నారు. మమ్మల్ని దేశ ప్రజల తీరుగా కాకుండా ఓట్ల తీరుగా చూస్తున్నారు కాబట్టి 80 ఏళ్ళ స్వాతంత్రాలు మాకు రోడ్డు కూడా లేకుండా పోయింది. ఇదంతా హైదరాబాద్ను నేనే కట్టినా అని చెప్పే మోతవరి దేశాన్ని ఎత్తుకు తీసుకుపోతున్న విశ్వగురుల గొప్పతనమే. కాబట్టి ఛాతి పెద్దగా చేసి మరీ స్పీచులు దంచుర్రి. మా బతుకులను మా బాధలను కప్పిపెట్టే పనులు చేయకూర్రి. స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేయరు మీరే అన్నట్టు ఈ గుర్రాల ర్యాలీ తీసిర్రు. మరి దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నా ఇటువంటి పరిస్థితి దేశంలో ఉన్నందుకు మీకేమనిపిస్తున్నదో కామెంట్లో రాయరుగా.